గత 10 ఏళ్లు ఎలా ఉండేది తెలంగాణ వ్యవసాయం, ఇప్పుడు ఎలా ఉంది? కేసీఆర్ హయాంలో సాగుకు స్వర్ణయుగం వస్తే రేవంత్ పాలనలో సాగు ఆగమైంది. కామారెడ్డి జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పంటను సాగు చేసిన రైతుకు కన్నీళ్లే మిగిలాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి బాధలు చూడలేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక పక్క అకాల వర్షం, మరో పక్క అధికారుల అలసత్వంతో కామారెడ్డి జిల్లాలో రైతులు పడుతున్న బాధలు అంతా ఇంతా కాదు. ఒకప్పుడు సీడ్ బాల్ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధిగాంచిన నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం ఆ ఖ్యాతిని కోల్పోతోంది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన రైతు 5 నెలల కాంగ్రెస్ పాలనలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని చిన్న సన్నకారు రైతుల బాధలు చెప్పనలవి కాదు. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో రైతులు ఇలాంటి అవస్థలు ఎన్నడూ చవిచూడలేదు. 10 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయం పండగలా మారింది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. రేవంత్ సర్కార్ పాలనలో సాగు ఆగమైంది. గత 20 ఏళ్ల కిందట ఎదుర్కొన్న అవస్థలు ఇప్పుడు ప్రత్యక్షంగా రైతులు చవిచూస్తున్నారు. వ్యవసాయం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక సాగు ఆగమైందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక పక్క వర్ణుడు కక్ష కడితే మరో పక్క ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసి 35 నుంచి 45 రోజులు అవుతున్నప్పటికీ కాంటా కాకపోవడంతో రైతులంతా ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క వర్షం ఎప్పుడొస్తుందో అని భయంతో, మరో పక్క తమ కాంటాలు ఎప్పుడు అవుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 1600 టన్నుల ధాన్యము ఇక్కడ నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాలు చాలా ఇప్పటి వరకు 45 రోజులు అవుతుంది సార్. నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం అయితే తరలించట్లేదు ఇక్కడ నుంచి. ఇప్పుడు దాదాపు 45 రోజుల నుంచి ఒక 20 లారీల ధాన్యమే తరలించారు. ఇప్పటికి ఇంకా ఇక్కడనే కుప్పలల్లో దాదాపు ఒక 50 లారీల వడ్లు ఇక్కడనే ఉన్నాయి. మరి మొన్న 4 రోజుల నుంచి ఒకరోజు వర్షం పడుతుంది, 3 రోజులు ఎండబెట్టుకున్నాక మళ్ళీ వర్షం పడుతుంది. ఇక్కడ ఉన్న రైతుల బాధ గోస, ఈ వరి ఇవి చూస్తుంటే ఇంకొకసారి వరి అంటే ఉరేసుకునే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న పాలకులు కానీ, ఇక్కడ ఉన్న సొసైటీ సిబ్బంది కానీ పూర్తిగా విఫలమైపోయారు వాళ్ళు. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట, బిక్కనూరు, దోమకొండ, రాజంపేట, కామారెడ్డి మండలాల్లో వాటర్ రీసోర్స్ తక్కువగా ఉండడంతో మార్చి ఆఖరి వారంలో వరి కోతలు షురూ చేస్తారు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. కానీ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదు. ఒక పక్క గన్నీ బ్యాగుల కొరత, మరో పక్క హమాలీల కొరత, సుతిలీల కొరత అనే చిన్న చిన్న సాకులతో ఇప్పటికీ కాంటాలు సక్రమంగా కొనసాగడం లేదు. దీంతో వరి కుప్పల వద్ద రైతులు ప్రతినిత్యం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల సాకు చూపి అధికారులు పంట కుప్పల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎన్నికలైపోయి రోజులు గడుస్తున్నా ఇంకా అదే నత్తనడకగా కాంటాలు కొనసాగుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంటాలైన రైస్ మిల్లర్లు వాటిని మిల్లర్లకు తరలించకపోవడంతో కాంటాలైన బస్తాలకు నెలల తరబడి రైతులు కాపలా కాస్తున్నారు. ఇప్పుడు ఒక 40 ఎకరాల చుట్టూ పొలిమేర నుంచి మొత్తం వడ్ల కుప్పలు ఉన్నాయి సార్. ఇంతవరకు ఒక కుప్ప కూడా పోలేదు. కుట్టిన సంచులకు తాటిపత్రి లేదంటారు. ఐకేపీలోకి పోతే సొసైటీలో కుట్టిన సంచులకు తాటిపత్రి లేదు. మళ్ళీ ఎండిన వడ్లకు బార్దన్ ఉండదు. వీళ్ళందరూ ఉండేందుకు సార్, వాళ్ళకి జీతాలు ఎందుకు ఇచ్చుడు? మరి ఐకేపీ తీసేస్తాయి కదా, మేము వేరే మండలాల్లో లేకుంటే వేరే ఊర్లలో పెట్టుకుంటాము, వేరే డిస్ట్రిక్ట్లో పెట్టుకుంటాం, లేకుంటే అదే పైసలు వాళ్ళకి ఇస్తాము. వీళ్ళెందుకు సార్ ఉండి ఈ రకంగా మొలకలు వచ్చినాక మేము వ్యవసాయం పండించేందుకు పండియకేందుకు? వడ్లు నానబోసి సొసైటీ విత్తనాలు పోసిన నుంచి వరి కోసి మొత్తం గవర్నమెంట్కి అప్పచెప్పేంత వరకు కంట నిధులు ఉండకుండా రైతు దీని వెనకాల పడతాడు సార్. అట్లాంటిది రైతును పట్టించుకోకుండా ఉంటే వీళ్ళంతా రాజకీయ నాయకులు ఉండేందుకు సార్ మాకు అండగా? ఇదిలా ఉంటే కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడ్డారు. దానికి తోడు ప్రభుత్వ యంత్రాంగం కూడా రైస్ మిల్లర్లకు వంత పాడుతోంది. తడిసిన ధాన్యాన్ని కొనే ప్రసక్తే లేదని రైస్ మిల్లర్లు తేల్చి చెబుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కామారెడ్డి జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్లు అసోసియేషన్ గా ఏర్పడి సీఎం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనలేమంటూ రైతులకు తేల్చి చెబుతున్నారు. అటు అధికారులకు చెప్పినా, ఇటు ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని రైతులు వాపోతున్నారు. దానికి తోడు తరుగు పేరుతో రైస్ మిల్లర్లు 40 కిలోల బస్తాకు 3 నుంచి 4 కిలోలు తీసుకుంటున్నారు.
ఖాళీ చేయడానికంటే వర్షం వల్ల బయట ఉంది మధ్యలో కొంత ఏమైందంటే వర్షం వల్ల కొంత ప్యాడీ ఖరాబ్ వస్తుంది, దానివల్ల లేట్ అయ్యి అది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆఫీసర్స్ డీటీ కానీ అటు ఎవరైనా సొసైటీ వాళ్ళు కానీ వచ్చి వాళ్ళ మధ్యలోనే వాళ్ళ సమక్షంలోనే ఏమన్నా ఉంటే దాని గురించి మాట్లాడి మాత్రమే కొన్ని మిల్లులలో, అక్కడ కూడా కాదు, అక్కడక్కడ వర్షం పడడం వల్ల అట్లా జరిగింది, దాన్ని మాత్రమే తీసుకుంటాం. ఎవరు చెప్పలేదే తీసుకుంటలేమని. 1-2 మిల్లులు ఏంటంటే ఆల్రెడీ మొన్న వర్షంకి రేకులు లేచిపోయి అవి ఇబ్బందులు జరిగినాయి. వాళ్ళు 1-2 మిల్లులు తప్పితే ఎవరు కూడా మేము తీసుకోమని చెప్పలేదు. పూర్తి స్థాయిలో పోయినసారి మాకు ఆల్రెడీ 22-23 రబీ చాలా మిల్లులలో అలాగనే ఉంది. టెండర్ పెట్టినారు, ఆ టెండర్ పాడి కూడా లిఫ్ట్ చేయలే, గోదాంలలో పూర్తి నిల్వలు ఉన్నాయి, దానివల్ల కొంచెం లేట్ అయింది వాస్తవం. ఎఫ్సిఏలో మూమెంట్ కూడా జరగడం లేదు, ఒకవేళ మూమెంట్ జరిగినా కానీ వ్యాగిన్స్ రావడం లేదు, దానివల్ల డిలే జరుగుతుంది. బియ్యం మూమెంట్ జరిగితే మా దగ్గర ధాన్యం ఖాళీ అవుతుంది, అప్పుడు మాకు దిగుమతి కూడా ఈజీ చేసుకోవచ్చు. కాబట్టి మాకు ఎఫ్సిఐ వాళ్ళు మూమెంట్ ఇవ్వడం లేదు. మూమెంట్ తొందరగా చేస్తే మేము కూడా తొందరగా కంప్లీట్ చేయగలుగుతాం. ఎఫ్సిఐ నుంచి మాకు మూమెంట్ జరగడం లేదు. గోడౌన్లో ఉన్న బియ్యం వ్యాగన ద్వారా వాళ్ళు వేరే రాష్ట్రాలకు పంపించాలి. అది గతంలో ఇంతకుముందు ఫాస్ట్గా ఉండే, ఈ మధ్యలో లాస్ట్ ఏప్రిల్ మేలో కూడా ఇంచు మనకు 20-30 వ్యాగన్లు రావాలి, అటువంటిది 10 వ్యాగన్లతో క్లోజ్ చేశారు. టోటల్ 10 వ్యాగన్సే వచ్చినాయి. లిఫ్ట్ చేయాల్సి అంటే ఇది ఏంటంటే నిరంతర ప్రక్రియ. వాళ్ళు ఎలాగ వ్యాగన్స్ లిఫ్ట్ చేస్తుంటారో మేము అలాగే మిల్లింగ్ చేసి మళ్ళీ గోడౌన్లో డెలివరీ చేస్తుంటాము. కాబట్టి ఖచ్చితంగా వ్యాగన్ మూమెంట్ జరుగుతుంటేనే మాకు మిల్లింగ్ కూడా ఈజీగా అవుతుంది. తద్వారా రైస్ మిల్లో ధాన్యం ఖాళీ అవుతుంది. అప్పుడు రైతుల నుంచి కూడా మేము తీసుకోవడానికి మాకు ఈజీ వీలుగా ఉంటుంది. అధికారుల అలసత్వంతో రైతు పంట కోసి సుమారు 45 రోజులు అవుతున్నా వడ్లు ఎండిపోయి జీలలుగా ఏర్పడుతున్నాయి. పచ్చి వడ్లకు మాత్రమే తరుగు తీసుకుంటారని, ఎండిన వడ్లకు తీసుకోవలసిన అవసరం లేదని రైతులు అంటున్నారు. కానీ దానికి విరుద్ధంగా రైస్ మిల్లర్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని రైస్ మిల్లర్లను ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని రైతులంటున్నారు. తమ బాధను ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదని వాపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి దాపురించలేదని, 5 నెలల్లో రైతులు పడుతున్న బాధలు అంతా ఇంతా కాదని కామారెడ్డి జిల్లా రైతులంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం నామమాత్రపు చర్యలు చేపట్టి రైతులను ఏమార్చే ప్రయత్నం చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 నుంచి 45 రోజులు అవుతుంది. 45 రోజుల నుంచి మాకు వర్షాలు పడ్డా ఏది పడ్డా ఇంతవరకు ఒక్క డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ కానీ లేకపోతే అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు. వచ్చి లారీలు వస్తలేవంటారు, ఒకసారి బార్దాన్ లేదంటారు. అక్కడ పోయి క్వశ్చన్ చేస్తే వస్తుంది, తెప్పిస్తాము, వస్తుంది. అటు బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూరు మండలాల రైతులు మంచి దిగుబడి వచ్చిందన్న ఆశతో కొనుగోలు కేంద్రాలకు పంటతో వచ్చినప్పటికీ వారి ఆశలు అడియాసలవుతున్నాయి. 6 గాలం కష్టపడి పండించిన వడ్లను తీసుకొచ్చి 20 రోజులవుతున్నా కాంటా చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసి మొలకలొస్తున్నాయి. కొనుగోళ్లలో ఆలస్యం, తడిసిన ధాన్యానికి మొలకలు వస్తుండటంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో మాచారెడ్డి, బీబీపేట, కామారెడ్డి రూరల్, సదాశివనగర్, రామారెడ్డి, నిజాంసాగర్ తదితర మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఒక్కో సొసైటీలో వందలాది వడ్ల కుప్పలు అలాగే ఉన్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఈ నెల 24లోగా పూర్తి చేయాలని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రత్యేకాధికారి డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 97% ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశామని చెప్పారు. 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి డబ్బులు చెల్లించామని వివరించారు. 230 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామని, మిగిలిన 120 కేంద్రాల్లో 24వ తేదీలోపు పూర్తిగా కొనుగోలు చేసేలా అధికారులతో మానిటరింగ్ చేస్తున్నారు. కానీ ఈ చర్యలేవి సఫలీకృతమయ్యే అవకాశం లేదు. అధికారుల కోఆర్డినేషన్ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. దాదాపుగా పూర్తి స్థాయిలో కాంటాలు కావడానికి 15 రోజులు పట్టే అవకాశం ఉందని రైతులంటున్నారు. ప్రభుత్వం కాకిరెక్కలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, 24వ తేదీ వరకు కాంటాలయ్యే పరిస్థితి ప్రస్తుతం కనబడటం లేదని రైతులంటున్నారు. సినిమా టాకీసు రైస్ మిల్లలు పట్టకపోతే ప్యాక్ చేసిర్రు, మొత్తం ఫుల్ అడ్వాన్స్ చేసిర్రు. రైస్ మిల్లలకే కాదు, ఎక్కడ దొరికితే అక్కడ పంపిర్రు. ఆ పాలన ఎట్లా నడుస్తుంది, ఈ పాలన ఎట్లా నడుస్తుంది? అప్పటి పాలన కరెక్ట్ కాదా, ఇప్పటి పాలన కరెక్ట్ కాదా? ఎందుకు ఇంత వ్యవస్థ? ఎంత దిగజారిన పనిది?
ఎంత దుర్మార్గం పని ఇది, ఎంత ఇబ్బంది అవుతుంది ఇది, ఎంత నష్టపోతుంది రైతు. ఏం చేస్తున్నారు ప్రభుత్వం, ఏం చేస్తుంది ఇది, ఏం చేస్తుంది ఇది, ఎంత పని ఇది, ఇది ఏం చేయాలి ఇప్పుడు, రైతు ఏం పోవాలి, ఇది ఏం చేయాలి, ఇది దీని వ్యవస్థ ఏంటి, ఎటుపోతుంది, వాళ్ళు తప్పించుకునే మాటలు ఇవి. స్టాక్ పెట్టురా, స్టాక్ పెట్టురు, ఫంక్షన్ హాల్ ఇప్పుడు పెళ్లి లేవు, అలా తప్పి కొట్టురు, మొత్తం ఇటుకలు గొడవరి, మొత్తం ధాన్యం రైతులకు నష్టం చేయకుర్రి, మేము ఇదేసుకోకుర్రి, గవర్నమెంట్కి చెప్పుర్రి, మీ పై అధికారులకు చెప్పురా, మీ పై అధికారులను తొలగాలని చూపిస్తాం. మొత్తంగా ఒక పక్క అకాల వర్షం, మరోపక్క ప్రభుత్వ అలసత్వం వెరసి జిల్లాలో వరి సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి బాధలను చూడలేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.